నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ వారం రాశి ఫలాలు అంటే జనవరి 18 టు జనవరి 24 గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడి యొక్క సంచారం ధనస్సు, మకర, కుంభరాశుల్లో, మకర రాశిలో రవి సంచారం, అదేవిధంగా శని మీనంలోను, కుంభంలో రాహువు, సింహంలో కేతువు, చాలా గ్రహాలు రవి, చంద్ర, కుజ, బుధ ఇలా 5 గ్రహాలు చెప్పాలంటే మకర రాశిలో ఉన్నాయి. ఇంకా గురుడు మనం చూసినట్లయితే మిథున రాశిలో గురు సంచారం ఉన్నది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎవరికి ఉన్నాయి, మనం ఏ పరిహారాలు చేయాలి, ఏ పరిహారాల ద్వారా మన జాతకాన్ని మనం మార్చుకోవచ్చు, మనకి కార్యజయం, ధనలాభం ఏ విధంగా లభిస్తుందో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి నవమంలోనే 5 గ్రహాలు ఉన్నాయి. అయితే లాభంలో శని ఉన్నాడు, ద్వితీయంలో గురుడు ఉన్నాడు. మరి అంతేకాకుండా వీరికి అష్టమ, నవమ, దశమ స్థానాల్లో చంద్ర సంచారం. అంటే అది ముఖ్యంగా మోస్ట్లీ ఈ వారం చూసినట్లయితే వారాంతం మాత్రమే యోగించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు మెల్లిగా పూర్తి చేయగలుగుతారు. కొంత శ్రమ అనేది ఉంటుంది. వార ప్రారంభంలో అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఏదైనా ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులైతే పూర్తి చేయగలుగుతారు తప్ప సామాన్యమైన పనుల్లో ఈ వారం కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పనులు ఆలస్యంగా అవ్వడం, సకాలంలో మనం ఏ పని చేయలేకపోవడం, స్వల్పమైన ఆటంకాలు, వార ప్రారంభంలో అనారోగ్య సమస్యలు, ఆర్థిక పరంగా కూడా సకాలంలో మన చేతికి అందకపోవడం, మనం ఏ పని కూడా సకాలంలో మనం పూర్తి చేయలేకపోవడం, ఇలా చిన్న చిన్న ఆటంకాలు అయితే మాత్రం ఈ వారం కనపడుతున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు వారాంతరంలో మాత్రమే చేయగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆత్మస్థైర్యం, ముఖ్యులను కలుసుకోవడం కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. క్రయ విక్రయాదులు కూడా ఈ వారం జరిగే పరిస్థితి అయితే కనపడలేదు. అందుచేత కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ వారం వాయిదా వేయడం చాలా మంచిది. అయితే శుభవార్తలు అందుతాయి, చాలా బ్రహ్మాండంగా ఉందంటారు. కానీ మన పనిలో మాత్రం ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, ఏ పరంగా అయినప్పటికీ కూడా సమస్యలు అనేవి చాలా ఎక్కువ. ఇంకా మనం చూసినట్లయితే చిన్న చిన్న వ్యాపారస్తుల్లో చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఇది రాశివారు నవగ్రహ ప్రదక్షిణ చేయడం, నవగ్రహ ప్రదక్షిణతో పాటు మీరు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి. అలాగే చిన్న చిన్న పనులు చేస్తూ తద్వారా మీరు విజయం సాధించే ప్రయత్నం చేయండి. ఏదైనా ఈ వారం నిదానంతో ముందుకు వెళ్ళండి, తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు.